హలో మై క్యూటీస్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏంటో తెలుసా మీకు? నేను ఇంపార్టెంట్ అని నేను నమ్మడం. అదర్స్‌ని కేర్ చేయడం ఇంపార్టెంట్‌నే, నేను కాదు అని అనను. బట్ నా తర్వాత. ఇది సెల్ఫిష్ అనుకుంటున్నారా? అసలు కాదు. మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీని బాగా చూసుకోగలము. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తున్నానో చెప్తాను. ఈ మధ్య నేను ఈ డూడుల్ ఆర్ట్ నేర్చుకున్నాను. పెద్ద కష్టమేం కాదనుకోండి. బట్ దీని ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటది. ఇదే నా ఫస్ట్ డూడుల్ ఆర్ట్ అనమాట. అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనలో ఒక సైలెన్స్ డెవలప్ అయిపోయింది. కాన్సంట్రేషన్ కూడా పెరిగింది. అలానే నెగెటివ్ థాట్స్ నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? పీస్. ఇది చేస్తున్నంత సేపు మనకి పక్కోళ్ళు గొడవ ఉండదు, ఎదుటి వాళ్ళు గొడవ ఉండదు. అసలు ఏమీ ఉండదు. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఈ డూడుల్ ఆర్ట్ అని చెప్పను గానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. వెతకండి. మీరు ఏం చేస్తే హ్యాపీ ఉంటుంది అని మీ హార్ట్‌ని అడగండి. యూ విల్ డెఫినెట్‌లీ ఫైండ్ ఔట్ అండ్ డెఫినెట్‌లీ ఫిగర్ ఇట్ ఔట్. మనం రోజు ఎలా ఉంటాము? అయితే ఆఫీస్ వర్క్, లేదా హౌస్ వర్క్, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సొసైటీ ప్రెషర్, ఇలా అన్నీ హ్యాండిల్ చేస్తూ మన మీద మనకి ఫోకస్ పోతది. దానివల్ల స్ట్రెస్ వస్తది, కాన్ఫిడెన్స్ పోతది, ఆఖరికి ఇంతేనా లైఫ్ అని అనిపిస్తది. అసలు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తదో తెలుసా? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటున్నాం, ఎదుటి వాళ్ళని కేర్ చేస్తూనే ఉంటున్నాం. ఈ ప్రాసెస్‌లో మనల్ని మనం కేర్ చేయట్లేదు. మనల్ని మనం కేర్ చేసుకొని తర్వాత మన ఫ్యామిలీని కేర్ చేయడం వల్ల మనకి ఏది కూడా పెద్ద స్ట్రెస్ అనిపించదు, పెద్ద స్ట్రెయిన్ అనిపించదు. బికాస్ యు ఆర్ కేర్డ్ అండ్ యు ఆర్ ఆల్సో కేరింగ్ అదర్స్. స్టార్ట్ యువర్ డే బై డూయింగ్ సంథింగ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. నాకలా పూజ చేసుకోవడం. ప్రతిరోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ అన్న పూజ చేస్తాను. అలా చేయడం వల్ల నా డే ఒక గుడ్ స్టార్ట్‌తో స్టార్ట్ అవుతది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాట్ ఓన్లీ పూజ, డూ సమ్ యోగా, డూ సమ్ మెడిటేషన్, డూ సంథింగ్ ఫర్ యూ, డూ సమ్ స్కిన్ కేర్. అలా డేని ఒక పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ చేస్తే ఆ డే అంతా పీస్‌ఫుల్‌గా ఉంటదని నా బిలీఫ్. ట్రై చేసి చూడండి. మీకు కూడా వర్కౌట్ అవుతదేమో. చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. బట్ మనం పూజ కోసం కూర్చుంటే మన హార్ట్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది, మన మైండ్ కామ్‌గా ఉంటుంది. అండ్ యూ స్టార్ట్ హీలింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. హీల్ అవుతున్నావంటే సెల్ఫ్ కేరే కదా! సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫ్ లవ్వే కదా! అలా అనమాట. ఐ హర్డ్ సమ్‌వేర్ మన బాడీని టెంపుల్‌లా అనుకోవాలని. కానీ మన బాడీలో మనం ఏంటేంటో పోసేస్తాం. సేమ్ నేను కూడా అంతే. పానీపూరి చూస్తే అస్సల ఆగలేను. బట్ ఐ రియలైజ్ ఓకే. ఎప్పుడో ఒకసారి సెల్ఫ్ లవ్ కోసం పర్వాలేదులే అని అనుకుంటాను. ఆ జంక్ తిన్న రిగ్రెట్‌తో ఇంకా అన్నీ మంచి ఫుడ్స్ మీదే ఫోకస్ పెట్టాలి అని అనుకుంటాను. ఏంటో పిచ్చి పలు రకాలు కదా! అందులో మాత్రం ఫస్ట్ నేనే ఉంటాననుకోండి. నాకు పాలకూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ రీసెంట్‌గానే బాడీలోకి ఎలాగైనా సరే పాలకూరని పంపించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అప్పుడు చాలా సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపించాయి. కానీ ఈ పాలకూర ఆమ్లెట్ అనేది నాకు ఈజియెస్ట్ వే అనిపించింది. పాలకూర పప్పు చేసుకోవచ్చు. బట్ కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు. బట్ ఈ పాలకూర ఆమ్లెట్ చాలా ఈజీగా అనిపించింది. మీరు అసలు పాలకూరని మీ డైట్‌లో ఎలా ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడతారు? పప్పులానా? లేదా ఇంకెలా? నాతో కామెంట్ చేయండి. హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్ ఇది అందరికీ ఉన్న ప్రాబ్లమ్‌నే. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ హెయిర్ ఫాల్ మాత్రం అందరికీ కామన్‌గా ఉంది. మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మలకి, నానమ్మలకి లేని ప్రాబ్లమ్స్ మనకే ఎందుకుంది? బికాస్ వాళ్ళకి స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, ఓవర్ థింకింగ్ అంతకన్నా లేదు. వీటన్నిటిని మనం ఎలాగో మార్చలేం. కానీ కేర్ చేసుకోవడం ఒకటే బెస్ట్ ఆప్షన్ కదా! ఇంతకుముందు ఎలా ఆలోచించేదాన్నంటే ఏం చేసినా, ఏం రాసినా పోయే జుట్టు ఎలాగో పోతది కదా! ఎన్ని చేసి ఏం లాభం అని మాత్రమే అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏదో ఒక కేర్ తీసుకుంటే ఏదో రోజు అదే బావుంటుందిలే అని డిసైడ్ అయ్యాను. ఇంతకీ నేనేం రాస్తున్నానో చెప్పలేదు కదా! ఇది ఉసిరి, షీకాకాయ్, నీలి ఆకు, తిప్పతీగ ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకెట్‌లో కలిపి అమ్మడం చూశాననమాట. సరే ట్రై చేద్దాంలే పోయేదేముంది అని తీసుకున్నాను. దీన్ని రైస్ వాటర్‌తో కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టి తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ అయినా అలా ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేస్తే బావుంటది అని చెప్పారనమాట. ఆవిడ చెప్పిందేంటంటే హెయిర్ వాష్ చేసిన హెయిర్‌కి రాసుకొని తర్వాత మళ్ళీ 30 మినిట్స్ ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేయాలి. అప్పుడు ఇంకా బావుంటదని చెప్పారు. సో, అదే ట్రై చేశాను. ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఇవన్నీ ఇంతకు ముందున్న ఇంగ్రీడియెంట్సే. మనకి ఇప్పుడు అన్ని షాంపూలు, కండిషనర్‌లు అన్నీ సోకులొచ్చేసినాయి కానీ
ఇంతకు ముందు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అన్నీ ఇవే వాడేవారు కదా! బహుశా అందుకే వాళ్ళ హెయిర్ బాగుండేదేమో, మన హెయిర్ ఇలాగయిందేమో, మళ్ళీ ట్రై చేద్దాం బావుంటదేమో చూద్దాం అని అనిపించింది. ఒక ట్రైల్ ఇచ్చాను. ఎలా ఉన్నది అన్నది ఒక 3, 4 టైమ్స్ వాడేసిన తర్వాత అప్పుడు చెప్తాను. మన అమ్మాయిలము ఎంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ అంటే చిన్ని చిన్ని ఆనందాలు చాలు మన హార్ట్ నిజంగా హ్యాపీ అయిపోవడానికి. నిజమా కాదా? ఒక నెయిల్ పాలిష్ చేసుకున్న హ్యాపీ ఫీల్ అయిపోతాము. లేకపోతే ఒక హెయిర్ కట్ చేయించుకున్న హ్యాపీ ఫీల్ అయిపోతాము. మనల్ని ఎవరైనా కేర్ చేసినా హ్యాపీ ఫీల్ అయిపోతాము. జస్ట్ కొంచెం అటెన్షన్ ఇస్తే చాలు మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం. అందులో నేను ఒకదాన్ని. ఐ థింక్ అమ్మాయిలందరూ కూడా అలానే ఉంటారు అని అనుకుంటున్నాను. నాకు నెయిల్ పాలిష్‌లంటే చాలా ఇష్టం. పెళ్ళికి ముందు ఐ యూజ్డ్ టు. కానీ పెళ్లయిపోయిన తర్వాత అందులోని మా పాప పుట్టేసిన తర్వాత మొత్తానికి అన్నీ వదిలేసాననమాట. పని, పని, పని ఇదే చూసుకునేదాన్ని. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడైతే నా సెల్ఫ్ కేర్ జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేశానో అప్పటినుంచి ఈ చిన్ని చిన్ని ఆనందాలు నాకు చాలా హ్యాపీనెస్‌నిస్తున్నాయన్నమాట. జస్ట్ ఈ నెయిల్ పాలిష్ కొనడానికి మాత్రమే, ఆ సెల్ఫ్ లవ్ కోసం మాత్రమే జూడియోకెళ్ళానంటే నమ్ముతారా మీరు? యెస్, దట్ ఈస్ ట్రూ. కేవలం ఆ నెయిల్ పాలిష్ కోసం, ఆ వచ్చే చిన్ని హ్యాపీనెస్ కోసం వెళ్ళాననమాట. ఐ బికేమ్ థాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ లవ్. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ నేను జనరల్‌గా ఒకసారే నెయిల్ పాలిష్ వేస్తాను. రీసెంట్ టైమ్స్‌లో నా ఫ్రెండ్ చెప్పిందేంటంటే 2 టైమ్స్ వెయ్యి బాగా ఉంటదని చెప్పి. మీరెన్ని సార్లు వేస్తారు? సింగిల్ టైమ్ కోటింగ్ వేస్తారా? డబుల్ కోటింగ్ ఏస్తారా? కానీ నిజంగా నేనేసాక అబ్జర్వ్ చేసిందేంటంటే నా ఫ్రెండ్ చెప్పింది టోటల్లీ కరెక్ట్. 2 టైమ్స్ వేస్తే ఇంకా ఎక్కువ స్టే ఉంది అని చెప్పి. కలర్ నచ్చిందా? షేడ్ బావుంది కదా! చూసారా? నాకు నేనే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నానో. ఇలా చిన్న చిన్న థింగ్స్ చాలు మనల్ని మనం హ్యాపీ చేసుకోవడానికి, సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి. చాలామంది అనుకుంటారు సెల్ఫ్ లవ్ అంటే షాపింగో, స్పానో లేదా ట్రావెల్లో అలా పెద్ద పెద్దవి అని. బట్ నో. నిజంగా సెల్ఫ్ లవ్ స్టార్ట్స్ ఫ్రమ్ స్మాల్ హ్యాపీనెస్ ఓన్లీ. సెల్ఫ్ లవ్ అంటే మన కోసం మనం టైం తీసుకోవడం. సో గర్లీ, యూర్ క్యూట్, యూర్ స్ట్రాంగ్ అండ్ యూ ఆర్ బ్యూటిఫుల్. ఈ వీడియో వల్ల ఎంతో కొంచెం సెల్ఫ్ లవ్ గురించి మిమ్మల్ని మీరు మోటివేట్ వస్తుందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్‌లో చూపించిన డోడిల్ ఆర్ట్ అది ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో మీకు చూపించలేదు కదా! ఓకే. ఇప్పుడు చూపిస్తాననమాట. ఈ డోడిల్ ఆర్ట్ చేయడానికి నాకొక హాఫ్ డే పట్టింది. బట్ ఇట్ ఈజ్ వర్తీ అండ్ ఇట్ ఈజ్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ వీక్ సెల్ఫ్ లవ్ గురించి ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీకెండ్ ఎడిషన్‌లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇంపార్టెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఐ విష్ ఈ వీడియో మీలో ఎంతో కొంత పాజిటివిటీని నింపి ఉంటుందని. అండ్ థ్యాంక్ యూ. బాయ్.